పూరీ జగన్నాథుడు ప్రతి సంవత్సరం 15 రోజులు అనారోగ్యంతో ఎందుకు ఉంటాడో మీకు తెలుసా? జగన్నాథుడికి మాధవదాస్ అనే పరమభక్తుడు ఉండేవాడు. భార్య చనిపోయాక తన జీవితమంతా జగన్నాథుడికే అంకితం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. తన భక్తుడి ప్రేమను చూసి జగన్నాథుడు చాలా సంతోషపడేవాడు. మాధవదాస్ కి ఎన్నోసార్లు తన దర్శనాన్ని కలిగించి ప్రసాదాన్ని స్వీకరించేవాడు. కానీ ఒక రోజు మాధవదాస్ అనారోగ్యానికి గురవుతాడు. ఆ అనారోగ్యం వల్ల అతని బలమంతా నశించి కదలలేని పరిస్థితికి వచ్చేస్తాడు. అప్పుడు స్వయంగా జగన్నాథుడే ప్రత్యక్షమై తన భక్తుడికి చాలా రోజులు సేవలు చేస్తాడు. కొన్ని రోజులు గడిచాక మాధవదాస్ స్పృహలోకి వచ్చి, స్వామి, మీరు 3 లోకాలకి అధిపతి కదా, మరి నా అనారోగ్యాన్ని ముందుగానే ఎందుకు నయం చేయలేకపోయారు అని అడుగుతాడు. అది విన్న జగన్నాథుడు చిరునవ్వు నవ్వి, చూడు మాధవదాస్, ఈ జన్మలో నువ్వు ఈ కర్మని అనుభవించకపోతే వచ్చే జన్మలో మళ్ళీ ఇదే కర్మని తీసుకోవాలి. నా భక్తుడు అంత బాధని అనుభవించడం నేను తట్టుకోలేను. నీకు ఇంకా 15 రోజులు కర్మ మిగిలింది, కానీ ఆ మిగతా బాధని నాపై వేసుకుంటా అని తన భక్తుడి రోగాన్ని జగన్నాథుడు స్వీకరిస్తాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పూరీ జగన్నాథుడు ప్రతి సంవత్సరం 15 రోజులు అనారోగ్యానికి గురవుతాడు. ఫ్రెండ్స్, జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి.